చాగంటి కోటేశ్వరరావు గారి గురించి చాలామందికి తెలియని కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకుందామండి. చాగంటి గారికి 6-7 వయసులోనే అతని తండ్రి మరణించారు. ఆయనకి ఒక అక్క, చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. తల్లిగారు కష్టపడి 4 పిల్లల్ని పెంచారు. వారికి ఆస్తిపాస్తులు లేవు. నిరుపేద కుటుంబం. సంసారానికి తాను మాత్రమే పెద్ద దిక్కు అని స్పృహ ఉండడం వల్ల చాగంటి వారు అహోరాత్రులు సరస్వతి ఉపాసనే లక్ష్యంగా విద్యను అభ్యసించారు. పాఠశాల స్థాయి నుంచి ఆయన బుద్ధులు వికసించాయి. ఫలితంగా ఆయన యూనివర్సిటీ స్థాయి వరకు గోల్డ్ మెడలిస్ట్గా ఎదిగారు. ఇక ఆయన చెప్పే ప్రవచనాల వెనుక ఆయనేదో వేదాంగాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఆపోసాన పట్టారని చాలామంది పొరపడతారు. ఆయన కృషి పెద్దగా లేదు. అవన్నీ ఆయనకు పూర్వజన్మ సుకృతంగా లభించినవి అంటే మనం ఆశ్చర్యపోవాలి. ఇది వారికి భగవంతుడు ఇచ్చిన వరం తప్ప ఈ జన్మ కృషి కాదు. అలా అని ఆయన వాటిని చదవలేదని కాదు. ఎంత చదివినా ధారణా శక్తి అనేది ప్రధానం. ఒక్కసారి శంకరుల వారి సౌందర్యలహరి తిరగవేస్తే అది మొత్తం ఆయన మదిలో నిలిచిపోతుంది. ఎక్కడ ఏ పేజీలో ఏమున్నదో చెప్పగలరు. వరప్రసాదితులకు మాత్రమే ఇది సాధ్యం. ఆయన ఉద్యోగంలో చేరాక తోబుట్టువుల బాధ్యతను స్వీకరించారు. అక్క, చెల్లెలు, తమ్ముడుకు తానే తన సంపాదనతో వివాహాలు చేశారు. కుటుంబం కోసం తన కష్టార్జితం మొత్తం ధారపోశారు. తనకంటూ ఈరోజు వరకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదంటే నమ్ముతారా? అప్పుడప్పుడు కాకినాడలో అయ్యప్ప దేవాలయంలో సాయంత్రం కూర్చొని భక్తుల ముందు ప్రవచనాలను ఇచ్చేవారు. ఏనాడు పట్టణం దాటి ఎరుగరు. ఏనాడు డబ్బు పుచ్చుకునేవారు కారు. ఆయన స్వరలాలిత్యం, ధారణ, విజ్ఞానం, విశదీకరణ భక్తులను ఆకర్షించాయి. అభిమానులు పెరిగారు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎక్కడో ఒకచోట చాగంటి వారిని కలిశారు. మీ గురించి ఎంతో విన్నాను. మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం. మీ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా మీ పాండితీ ప్రకరణ అమోఘం. ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను. ఏమైనా అడగండి, చేసి పెడతాను అని అన్నారు పివి నరసింహారావు గారు. చాగంటి వారు నవ్వేసి, మీకు నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మే తప్ప మరెవరూ కారు. మీ సహృదయానికి కృతజ్ఞతలు. నాకేమీ ఆశలు లేవు అని నమస్కరించి బయటికి వెళ్ళిపోయారు. ఈనాటికి కూడా ఆయనకు ఉన్నది కేవలం 2-3 ధోవతులు, 4 పంచెలు, 4 జతల ఆఫీసు బట్టలు. చాగంటి వారిని చూసి ఆయన ఎన్నో ఏళ్ల నుంచి ప్రవచనాలు ఇస్తున్నారని, లక్షలు సంపాదించి ఉంటారని చాలామంది భావిస్తుంటారు. ఆయన బయట ప్రాంతాల్లో ప్రవచనాలు ఇవ్వడం వారి అమ్మగారు 1998లో స్వర్గస్థులు అయ్యాక ప్రారంభించారు. ఎందుకంటే చాగంటి వారి వంశంలో గత 6 తరాలుగా ఆ సరస్వతీ కటాక్షం ఎవరో ఒక్కరికే వస్తుంది. ఈ తరంలో ఆ శారదాదేవి కృప 4 పిల్లల్లో చాగంటి కోటేశ్వరరావు గారిపై ప్రసరించింది. ఆ మాత దయ తృణీకరించలేక తనకు తెలిసిన జ్ఞానాన్ని లోకానికి పంచుతున్నారు చాగంటి వారు. చాగంటి గారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆయన భార్య వ్యవసాయ శాఖలో ఉన్నతాధికారిణి. ఏ ఛానల్లో చూసినా చాగంటి వారి ప్రవచనాలు కనిపిస్తుంటాయి. అవి చూస్తే అసలు చాగంటి వారు ఏనాడైనా ఆఫీసుకు వెళతారా అనే సందేహం కలుగుతుంది. కానీ చాగంటి వారు ఆఫీసుకు ఒక్కరోజు కూడా సెలవు పెట్టరు. ఒక్కసారి కూడా లేట్ పర్మిషన్ తీసుకోరు. ఆయన కేవలం శని, ఆదివారాలు మాత్రమే ప్రవచనాలు ఇస్తారు. అవి కూడా కాకినాడలోని ఒక దేవాలయంలో ఛానల్స్ వారు అక్కడికి వెళ్ళి రికార్డ్ చేసుకుని ప్రసారం చేస్తుంటారు. చాగంటి వారికి ఉన్న ప్రతిభా సంపత్తిని సొమ్ము చేయదలుచుకుంటే ఈ పాటికే ఆయన 100 ఎకరాల భూములు, ఇల్లు, వాకిళ్ళు, మణిమాణిక్యాలు సంపాదించేవారు. కానీ ప్రవచనాలను ఆయన నయా పైసా పారితోషికం తీసుకోరు. ఎక్కడికైనా బయట నగరాలకు వెళ్ళి ప్రవచనాలు ఇవ్వాల్సి వస్తే ఆయన తన సొంత డబ్బుతో స్లీపర్ క్లాస్ టికెట్ కొనుక్కొని ప్రయాణం చేస్తారు తప్ప నిర్వాహకుల నుంచి డబ్బులు తీసుకోరు. ఆయనకు ఉన్నది కేవలం 2 పడక గదుల చిన్న ఇల్లు మాత్రమే. ఆయనకి కారు లేదు. ఆఫీసుకి కూడా మోటార్ సైకిల్ మీద వెళ్తారు. సెలవులు ఉపయోగించుకోమని, కావాలంటే లేట్ అనుమతులు తీసుకోమని పై ఆఫీసర్ చెప్పినా కూడా చాగంటి వారు ఆ సౌకర్యాలను ఎప్పుడూ వినియోగించుకోలేదు. ఈవేళ సినిమా హీరోలలో అగ్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని పేరు ప్రఖ్యాతులు కలిగిన ప్రవచనకారుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. గత 15 ఏళ్లలో ఆయన సాధించిన ప్రతిష్ట
మరే ఏ ఇతర ఆధ్యాత్మికవేత్తలకు దక్కలేదు అనేది నిస్సందేహం. అఖండ ప్రజ్ఞావంతుడు, పండితుడు, వేదమూర్తి చాగంటివారు. ఆయన ఎంతటి ఖ్యాతి గడించారో కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు, సునాయాసంగా బయటపడ్డారు.